ఇప్పుడు బైక్ని డిచ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎందుకంటే మా దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది. రోడ్స్ ఆర్ వెరీ పీస్ఫుల్. ఏ ఇంట్లో చూసినా కంప్లీట్లీ ఫ్లాగ్స్తో నిండిపోయి ఉంది. దాని సిగ్నిఫికెన్స్ ఏంటిదో నాకైతే ఇప్పటివరకు తెలియలేదు. ఐ వాంట్ నో ద సిగ్నిఫికెన్స్ అబౌట్ వై ద ఫ్లాగ్స్ ఆర్ బీయింగ్ హంగ్ అనమాట. ఎక్కడ చూసినా యూ విల్ సీ ఫ్లాగ్స్ లైక్ దిస్. ఇప్పుడే మానెస్ట్రీ నుంచి వెళ్ళి బయటికి వచ్చేసాము. ఇది ఏంటిదంటే ఓల్డ్ బుద్ధా టెంపుల్ అనమాట. అండ్ లోపల ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉంది. లోపల ఒక తను కూర్చొని హమ్స్ చేస్తున్నాడు అనమాట. ఆ సౌండ్ ఆ ఎక్కువ రూమ్ మొత్తం చాలా పీస్ఫుల్ అండ్ గ్రేస్ఫుల్గా అనిపించింది అనమాట. మాట్లాడకుండా మేము రిటర్న్ నడుచుకుంటూ వెళ్తుంటే మీకు చెప్తున్నా, టిబెట్ మానెస్ట్రీస్ లేదా బుద్ధిస్ట్ మానెస్ట్రీస్కి ఎక్కడికైనా వెళ్తే మాత్రం మీరు చాలా సైలెంట్గా ఉంటే ఎంత అంటే అంత ఎంజాయ్ చేయొచ్చు. మా రెస్టారెంట్ నుంచి ఇది వ్యూ, హిల్, ఫాగ్, ఏడ చూసినా మంచు మంచు మంచు. రెస్టారెంట్ అంటే ఓ పెద్ద హై అండ్ రిచ్ హైఫై రెస్టారెంట్ అనుకున్నారు, కాదు. ఇట్స్ అ లోకల్ రెస్టారెంట్, లైక్ జస్ట్ నార్మల్ చిన్న చిన్న రెస్టారెంట్స్ ఇలా ఉంటాయి చూడు, అది అనమాట. దీని పేరు టిబెట్ రెస్టారెంట్. యా, ఏంటంటే నేచర్ మధ్యలో కూర్చొని తింటున్న ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. మేము ఇప్పుడే ఆర్డర్ పెట్టినాం తుక్పా అండ్ మోమోస్ అనమాట. సో 2 వెజ్జే, ఎందుకంటే ఈరోజు చాలా గుళ్ళకి తిరగాలి కాబట్టి. అండ్ వెజ్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది దొరకడం, అందుకే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం బ్రెత్ టేకింగ్. ఈరోజు పొద్దున వచ్చింటే మాత్రం ఇంకా బాగుంటుండే కావచ్చు, కానీ పొద్దున మాత్రం చాలా చలి పెడుతుండే. ఇప్పుడే ఇంకా మస్తు మంచి ఉంది. పొద్దున అయితే మొత్తం ఈడ ఏం కనిపించదు నాకు తెలిసి. అండ్ ఇక్కడ ఒకటి కనిపిస్తుందా మీకు, నెక్స్ట్ మేము పోయే టెంపుల్ అది. కలర్ఫుల్ టెంపుల్ని నేను ఎక్కడ చూడలేదు తెలుసా. ఫైనల్గా ట్రిప్కి సంబంధించిన సువెనీర్స్ కూడా తీసుకున్నాను అనమాట. యాజ్ యూ ఆల్ నో, లడాఖ్కి వెళ్ళిన వాళ్ళు బైక్ పైన అన్నీ కట్టుకుంటారు కదా, మేము ఫ్లాగ్ కూడా తీసుకున్నాం. ఇక్కడ రోడ్స్ అయినా కానీ పక్కన చుట్టుపక్కల ఉన్న పొలాలైనా కానీ అన్ని మోనోక్రోమ్ కలర్లో ఉన్నాయి. లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మట్టి వాసన కూడా వస్తుంది ఇక్కడ. హింట్ ఆఫ్ ఫ్రెష్నెస్, ఆక్సిజన్ ఎక్కువ ఉన్నట్టు. అండ్ దీనికి కంప్లీట్ ఆపోజిట్ కలర్స్లో మేము ఉన్నాం కాబట్టి ఒక చిన్న ఫోటో సెషన్ చేసుకుంటున్నాం. ఆ ఫొటోస్ మీరు చూడాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి.
నో సెల్ఫీ జోన్. మెల్లగా ఇంత చిన్న ఉన్నాయి మెట్లు. అసలు నడిచినట్టు కూడా అనిపించలేదు. అవునా అదే మమ్మీ నువ్వు వద్దని చెప్పినావు చూడు, నేను ఆడికే వచ్చిన. ఎక్కడి నుంచో ఎక్కడికో కిందికి పోయి వాటర్ దగ్గరికే వస్తున్నా చూడు, నీకు కూడా చూపిస్తా సరేనా. ఇప్పుడు పొజిషన్ ఏంటంటే మేము ఫిష్ పాయింట్ అనే ప్లేస్కి వచ్చినాం అనమాట. ఇక్కడ దాన్ని మచిలీ పాయింట్ అంటాం. బేసికల్లీ ఫిష్ అంటే మచిలీ కాబట్టి మచిలీ పాయింట్కి వచ్చినాము. ఇప్పుడు అది పైన పాయింట్. ఇప్పుడు ఒక చిన్న ట్రెక్, ఆ ట్రెక్ కూడా మంచి వెల్ మెయింటైన్డ్ మెట్లు ఉన్న ట్రెక్. సో మేము నడుచుకుంటూ వెళ్తున్నాము, మెట్లు దిగుకుంటూ వెళ్తున్నాము. బాగుంది ఇక్కడ, ఎంత మంచిగా తెలుసా వాతావరణం. చూడండి ఇన్ని కొండలు చెట్లు, ఎంత ప్రశాంతమైన వాతావరణం. కాకపోతే ఈడ కూడా ఏడవాడితే ఆడ చెత్త ఉంది. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా ఏదైనా టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేసెస్కి వెళ్తే చెత్త వేయకుండా మీ చెత్త మీరే తెచ్చుకోండి, బెస్ట్ అది. మీరు ఒకవేళ స్నాక్స్ తీసుకున్నా కూడా మీ చెత్త మీరే జేబులలో పెట్టుకొని రిటర్న్ తెచ్చుకొని డస్ట్బిన్లలో వేసుకోండి. ఇక్కడ ఉండి మొత్తం చెత్త చేస్తే ఇక్కడ ఉన్న ప్లేసెస్ మొత్తం ఖరాబ్ అయిపోతాయి కదా. అందుకే ఎవరి సామాన్లకు వాళ్ళే బాధ్యులు. అక్కడ సన్నగా కనిపిస్తుందా మీకు కనిపిస్తుందో లేదా నాదే తెలియదు కానీ మంచిగా ఇది పట్టుకో, హెల్మెట్ పట్టుకో. వచ్చుంటారు, ఇది ఇంత పెద్ద ప్లేస్. ఇగ్గో ఇది వాటర్ ఫాల్. అండ్ మేము ఇదంతా వెళ్ళి అక్కడి వరకు వెళ్ళిపోతాం మేము ఇప్పుడు. పోతా 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 మేము ఇది మచిలీ పాయింట్ అంటారంట. దీనికి పేరు ఎందుకు వచ్చింది చెప్పండి. వచ్చినావు కదా ఇందాక, తెలియదా నీకు? అప్పుడు కూడా తెలియకుండా తెలుసుకోలే. ఎందుకు? అక్కడ ఉంటాను అనుకుంటా. ఓకే, సో బేసిక్గా ఎక్కడో ఫిషెస్ లైక్ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ ఫిష్ ఉంటుందంట. అందుకనే ఆ పేరు ఉంటుంది అని చెప్పేసి మాకు యాక్చువల్గా వ్యూ చూపిస్తా. ఇంకా కిందికి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ మేము వెళ్ళట్లేదు. ఎందుకంటే మా ఇద్దరు మమ్మీలు తంతారు మమ్మల్ని, ఆ భయానికి మేము పోతలేము. కాకపోతే మీకు చూపిస్తాను నేను. మమ్మీ అత్త మీ ఇద్దరు చెప్పిన మాట వింటున్నాం మేము. చూడండి, శబాష్ అనండి, మాకు అర్థమైందా? మమ్మల్ని తిట్టొద్దు, ఆడదానికి ఎందుకు వేయరని. నేనైతే వెళ్ళేటోని కానీ ఉన్న వాటి నేను కూడా అత్తమ్మా నేనేమనలేదు. అత్తమ్మా వెళ్తాడంట, నాకైతే సంబంధం లేదు. మరి నేను ముందే చెప్తున్నా, మీకు వ్యూ చూపిస్తా చూడండి. ఇదన్నమాట వ్యూ. ఆ చిన్న వాటర్ ఫాల్ కోసం స్విమ్మింగ్ పూల్ నిజంగానే ఇళ్ళకెళ్ళే పోతున్నాయి నీళ్ళకి. అందులోకి పోయి అక్కడ నుంచి మిల్కీ వైట్గా అక్కడ నుంచి బయటికి వెళ్తున్నాయి కొన్ని వాటర్. ప్రజెంట్ మేము బుద్ధనాగ్ అనే ఒక ప్లేస్ని వెతుక్కుంటూ ఆల్మోస్ట్ తప్పిపోయి మళ్ళీ కరెక్ట్ రాస్తా పట్టుకొని వచ్చి సగం దూరంకి వచ్చి అడుక్కుంటూ వెళ్తున్నాం. ఒక్కొక్క లెంత్ చెప్తున్నారు. ఎంత ఉంది అని అంటే 2.5 కిలోమీటర్ అంటారు ఒకరు, 1 కిలోమీటర్ అంటారు ఒకరు, 1.5 కిలోమీటర్ అంటారు ఒకరు, లైక్ 1.5 కిలోమీటర్, 2.5 కిలోమీటర్స్, 2 కిలోమీటర్స్ అని ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇప్పుడు మేము ఈ రోడ్డును పట్టుకొని పోవాలన్నమాట.
ఆడ వరకు పోయిన తర్వాత అక్కడ ఏ రేంజ్లో ఆ వాటర్ ఫాల్ బుద్ధనాగ్ వాటర్ ఫాల్ ఉంటుందో చూడాలి. మేము మస్తు ఎఫర్ట్ పెట్టి పోతున్నాం. ఆడ పోయిన తర్వాత ఏం లేదనుకో, నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆఫ్టర్ ఏ డెడ్లీ బైక్ రైడ్ విత్ ఆల్ దోస్ స్లోప్స్ అండ్ ఆల్, ఫైనల్గా మేము ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. అక్కడ వాటర్ ఫాల్ ఉందో లేదో అన్నది అయితే నాకు తెలియదు, కానీ వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ మంచి వాటర్ ఫాల్ ఉంటుంది అని చెప్పేసి. నేను చాలామంది ఇక్కడ పిక్నిక్ చేసుకోవడానికి పెద్ద పెద్ద స్పీకర్ బాక్సులు కూడా పట్టుకొని వచ్చారు. యూ క్యాన్ ఆల్సో కమ్, మీ ఫ్యామిలీతో కూడా రావాలి అనుకుంటే మంచిగా ఎంజాయ్ కూడా చేయొచ్చు. వాటర్ కూడా బాగున్నాయి, ప్రశాంతమైనది వాతావరణం. కానీ రోడ్స్ మాత్రం డెడ్లీ రోడ్స్. యూ షుడ్ సీ అండ్ అన్నీ మీరు రీసెర్చ్ చేసుకున్న తర్వాతనే రావాలి. కమ్ ఆన్ యువర్ ఓన్, ఏమంటారు, బివేర్ ఆఫ్ డాగ్స్ అన్నట్టు బివేర్ ఆఫ్ ద రోడ్స్. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందంటే లైక్ మీరు నడిచే సౌండ్ కూడా మీకు వినిపిస్తుంది. చుట్టూ ప్రతి ఒక్క పక్షి అరుపులు, యానిమల్స్ అరుపులు, వాటర్ అరుపులు, ఆకులు అటు ఇటు జరుగుతున్న ర్యాటిలింగ్ కూడా చాలా అంటే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఇట్లాంటి ప్లేస్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుంటే కార్పొరేట్ లైఫ్లో ఉన్న టెన్షన్ మొత్తం పోతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా నాకు, ఇంకా ఇక్కడ ఒక చిన్న గుడి చేసుకొని బతుకుతే అయిపోతుంది కదా, అన్ని జస్ట్ వెజిటేబుల్స్ పెంచుకొని అన్నం పెంచుకుంటే అయిపోతుంది కదా అనిపిస్తుంది. ఫైనలీ ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్ వచ్చినాం మేము. ఐఎమ్ నాట్ కంప్లీట్లీ డిసప్పాయింటెడ్, బట్ ఐ ఆమ్ డిసప్పాయింటెడ్. నిజంగానే ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకోవాలనుకుంటే మాత్రం మంచి మాన్సూన్లో రావాలి. లైక్ వర్షాలు గట్టిగా పడుతున్నాయి అన్నప్పుడు రావాలి. అప్పుడైతే ఆడ కొన్నో నీళ్ళు సో మంచిగా చూడడానికి ఉంటుంది. లేకపోతే ఇట్లా మా లెక్క వింటర్ వచ్చినా కూడా ఓకే ఫైన్, కానీ సమ్మర్లో వస్తే మాత్రం ఇంకా గయా ఆడ నీళ్ళే ఉండవు. బేసిక్గా మేము ఇంత తిరిగాం కదా, ఇప్పుడు మళ్ళీ మేము వెళ్ళి లంచ్ చేయాలి. ఒక ప్లేస్ చూసిన తర్వాత రిటర్న్ వెళ్ళడంలో నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే చిరాకు కూడా వస్తుంది. ఇఫ్ దట్ ప్లేస్ ఈజ్ డిసప్పాయింటెడ్, ఎందుకంటే ఆడదానిక పోయి మళ్ళీ ఆ జర్నీ మొత్తం చేయాలి చూడండి విత్ దట్ డిసప్పాయింట్మెంట్. దట్ ఈజ్ అ టార్చర్. ఇలా నీళ్ళేం లేవు, అనవసరంగా వచ్చాము. టిబెట్ ఫుడ్ తినాలనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి తినండి. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నిన్న నైట్ కూడా మేము ఇక్కడే తిన్నాం, ఇప్పుడు కూడా ఇక్కడే తిన్నాం. ఓన్లీ టేస్ట్. బేసిక్గా ఏమైందంటే లంచ్ చేసేసినాం, అది కూడా 5 o'clockకి అయిపోయింది మా లంచ్. దాని తర్వాత మేము వేరే ప్లేసెస్కి కూడా వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మేము అక్కడికి పోయి రిటర్న్ వచ్చేసరికి చాలా చీకటి అయిపోతుంది, ఎందుకంటే 5 o'clockకే కంప్లీట్లీ చీకటి అయిన ఎన్విరాన్మెంట్ ఉంది. అందుకనే సో మేము రూమ్కి వచ్చేసినాం. 7 అవుతుంది, మేము తిని 2 గంటలు కూడా అవుతలేదు. బట్ స్టిల్ మేము మళ్ళీ తినడానికి వచ్చినాం, ఎందుకంటే ఇక్కడ 8 o'clock అన్నీ క్లోజ్ అయిపోతాయి. 8 తర్వాత మాకు ఆకలైనా మేము ఎంత గింజుకున్నా కూడా మాకు ఫుడ్ దొరకదు. అందుకని ఇప్పుడే లైట్గా తినేసి ఇప్పుడు మేము పోయి పడుకుంటాం అనమాట. రేపు మార్నింగ్ నుంచి ఐటినరీ చాలా పెద్ద ఉంది, ఇంటికి వెళ్ళిపోవాలి. కాబట్టి మేము చూడాల్సిన ప్లేసెస్ ఇంకా 2-3 ఉన్నాయి, అవి కూడా చూసుకుంటూ పోవాలి. కాబట్టి మాకు చాలా టైం పడుతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళాలి. దట్ ఈస్ ద థింగ్ అనమాట. సో లెట్స్ సీ. మేము స్టే చేస్తున్న హోటల్లోనే రెస్టారెంట్కి వచ్చామన్నమాట. ఫస్ట్ టైం వీఆర్ ట్రయింగ్ హియర్. వీ డోంట్ నో హౌ ఇట్ విల్ బి. లెట్స్ సీ. మనం టైగర్ పాయింట్కి వెళ్ళాలి. ఇంకా అది పెద్ద ఏమున్నా అనుకుంటారు. అవునా? ఓకే, కొంచెం మంచిగా వాటర్ ఉంటుంది.